నేను నా టెక్నాలజీ ఇవాళ నేను సర్వీస్కి వెళ్ళా. ఆ సర్వీస్ని మీకు వీడియో ఎలా చేశానో చూపిస్తున్నా. ఇదండి పాత DVR సెటప్ మొత్తం ఈ విధంగా ఉంది. దాన్ని ఎవరెవరు వచ్చి గెలికారో మొత్తం దారుణంగా ఉందండి. లోపల ఏ వైర్ ఎటు పోయిందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఎవడు ఇన్స్టాల్ చేసిండో. దీన్ని అయితే ఒక 5 సంవత్సరాల నుంచి అయితే దీన్ని ఎవరు గెలకలేదండి. నేను వెళ్ళి కస్టమర్కి చెప్పిన దీన్ని మీకు సింపుల్లో సాల్వ్ చేయమంటారా, నీట్గా ఉండాలని. సింపుల్లో చేయమన్నారు, కానీ దాన్ని చూస్తే నాకు ఆ ప్రాసెస్ అనేది నీట్గా చేస్తే బెటర్ అని చెప్పేసి మొత్తం పీకేసి ఎక్కడ మొత్తం తీసేసి నీట్గా మా వాడి శ్రీశైలం గారి చేతిలో పెట్టిన. చూడండి అలాగా మొత్తం నీట్గా డ్రెస్సింగ్ చేసేసి నా చేతిలో పెట్టేశాడు. మళ్ళీ నా హార్డ్ డిస్క్ కూడా మార్చేసిన, తుమ్ము సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చిందండి. DVR కింద పెట్టి చెక్ చేసిన తర్వాత మన ర్యాక్లో పెట్టడం జరిగింది. ర్యాక్లో పెట్టి దాని కనెక్షన్లు BNC పిన్స్ అన్ని చూడండి ఎంత నీట్గా పెట్టిండో. SMPS మార్చిన కాబట్టి SMPS కూడా కొత్తది, మిగతాదంతా గేమ్ మార్చలేదండి. దీనికి ఇచ్చేసి వీడియో అవుట్పుట్ వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఇంట్లో ఉంటుంది, కానీ నేను టెంపరీ చెకింగ్ చేసుకోవడానికి మానిటర్ ఒకటి కింద తీసుకొచ్చుకొని కిందనే చెక్ చేసుకుంటున్నా. మొత్తానికైతే వర్క్ అయితే 6 అవర్స్ పట్టిందండి నాకు. ఆఫ్టర్నూన్ వస్తే ఈవినింగ్ 6 అయింది. చాలా దుమ్ము చాలా అయితే ఉందండి, దారుణంగా ఉంది. ఈ ర్యాకులు అయితే బల్లి కలేబరాలు కూడా ఉన్నాయి, బొద్దింక పురుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిన్నిటిని క్లీన్ చేసుకునేసరికి క్లీన్ చేసేసి మొత్తం అయితే ఇలాగైతే డ్రెస్సింగ్ అంతా అయిపోయింది. మనకి మొత్తానికైతే అన్ని కెమెరాలు అయితే వర్క్ అవుతాయి. సర్వీస్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్ మొత్తం ఎక్కడైనా ఇన్స్టాలేషన్ ఉన్నా సర్వీస్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి చూడండి ఎంత నీట్గా చేసిండో శ్రీశైలం. వైర్లు అన్నీ పెట్టేసి ఇది కూడా పైన పెట్టాలండి ప్లగ్ బాక్స్, కాకపోతే దాన్ని టెంపరీగా కింద పెట్టి చెక్ చేసుకుంటున్నా. అదండి SMPS పాలిపోయింది కింద ఉంది. ఇలా చేసిండండి మా శ్రీశైలం. చెప్పినట్టు చేస్తాడు కాబట్టి తను చాలా మంచోడండి. వర్క్ మాత్రం చాలా సిన్సియర్గా చేస్తాడు, ఏది చెప్తుంది. మొత్తానికైతే DVR అయితే ఆన్ చేసిన. DVR ఆన్ చేసి కెమెరా అయితే రావట్లేదు. మిగతా కెమెరాల్లో అంటే ఆల్మోస్ట్ మేము కెమెరాల సైడ్ కూడా పిన్స్ మార్చడమే జరిగింది కొన్ని కెమెరాల కాడ. ఇదేదో కెమెరా ప్రాబ్లం ఉంటుంది, కెమెరా చెక్ చేయాలి ఒకసారి, అది ఎక్కడ ఉందనేది గ్రౌండ్ ఫ్లోర్లో అదే అని కస్టమర్ చెప్పారు. ఆ కెమెరాని నేను ఇప్పుడు చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. మనకు అన్ని కెమెరాలు అయితే వచ్చేసినాయి. 14 కెమెరాస్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అన్ని కెమెరాలు అయితే వచ్చినాయి. రేపు అండ్ తెలంగాణలో ఎక్కడైనా మీకు సర్వీస్ చేయబడుతుందండి, వచ్చి తక్కువ కాస్ట్లోనే. ఇండియన్ టెక్నాలజీ సొల్యూషన్స్ కాల్ చేయండి. ఇది నా విజిటింగ్ కార్డ్ అండి. ఏ కంపెనీ కెమెరాలైనా ఏ టైప్ కెమెరాలైనా మీకు రిపేర్ చేయబడును, సర్వీస్ చేయబడును, ఇన్స్టాల్ చేయబడును. నేను నా టెక్నాలజీ. థ్యాంక్ యూ వాచింగ్.